హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 43 ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అండి. అంటే నామినేషన్స్ డే మండే రోజు ఏమేం జరిగింది అని చెప్పేసి నేనైతే మీకు రివ్యూ ఇద్దామనేసి అనుకుంటున్నాను. ఇక్కడ నామినేషన్స్ తీరే మార్చేశారండి. చాలా అయితే బాగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. అలాగే ఎవరెవరికి రచ్చపడింది, ఎవరు దీంట్లో మంచిగా మాట్లాడారు, అందరూ కూడా అందరూ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడారండి. వాళ్ళ పాయింట్స్ గట్టి పాయింట్స్తోని నామినేషన్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. అంటే ఇద్దరు రచ్చపడుతున్నప్పుడు ఎవరిది న్యాయంగా ఉంది, ఎవరు గెలిచారు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. షార్ట్ అండ్ స్వీట్గా అయితే వీడియోని అయితే అయిపోచేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇంకా నామినేషన్స్ డే కదా, ఇంకా సండే రోజు నైట్ ఏమేమి జరిగింది అని చెప్పేసి కొద్దిగా బిట్లు అయితే చూపించారు. తనుజ అండ్ దివ్య వీళ్ళిద్దరు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే బర్నీ గారు ఎలిమినేట్ అయితే అయిపోతారు కదా, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక నిమిషం, ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయరు, మన అందరికీ ఏమనిపిస్తుంది, ఇదంతా డ్రామా అనిపిస్తుంది, కానీ మనము బయట నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ మూవ్ ఆన్ అవుతూ ఉంటాము. ఇదంతా డ్రామా అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అలాగా ఏం లేదు. నేను చెప్తున్నాను చూడండి, ఒక చెల్లిలాగా నీకైతే చెప్తున్నాను, నువ్వు విను అని చెప్పేసి దివ్యతో అయితే చెప్పి, వీళ్ళిద్దరూ నాకేమి నీ మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏం లేదు అనేది చెప్తూ ఉంటారు. నువ్వు చాలా జెన్యూన్, ఇదంతా కూడా జెన్యూనే అని చెప్పేసి తనుజ వచ్చేసి దివ్యత అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే అయిపోతుంది. అందరు మంచిగా పాట అయితే పెడతారు, డ్యాన్స్ అయితే చేస్తారండి. ఇల్లు మొత్తం బెలూన్స్తో అయితే నింపేసి ఉంటారు. మామూలుగా లివింగ్ ఏరియాలో ఒక థౌజండ్స్ ఆఫ్ బెలూన్స్ అయితే అక్కడ ఉంటాయండి. మామూలుగా మనము ఒక్క బెలూన్ 2 బెలూన్స్ ఊదాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, థౌజండ్స్ ఆఫ్ బెలూన్స్ అయితే ఊదేసి అక్కడైతే పెట్టేసి ఉంటారండి. ఇంక అందరూ వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఏంటి ఇన్ని బెలూన్స్ ఉన్నాయి, ఏంటి ఏమై ఉంటుంది అంటే నామినేషన్స్ గురించా, ఇంకా ఏదైనా టాస్క్ అయితే పెట్టబోతున్నారా అని చెప్పేసి అందరైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా దివ్య వచ్చేసి నా బర్త్డేకి ఇలా నేనైతే డెకరేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనేది చెప్తా ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గౌరవ్ ఇంకా సుమన్ శెట్టి గారు, ఇప్పటికైతే టాస్క్ అయితే మొదలవుతుంది చూడండి. వాళ్ళకి గౌరవ్ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు కెప్టెన్స్ కాబట్టి వాళ్ళకి ఒకటి బ్లూ ఒకటి రెడ్ ఫోల్స్ అయితే ఉంటాయండి. ఆ రెడ్ బ్లూ ఎవరైతే ఒకరు బ్లూ పట్టుకోవాలి, ఒకరు రెడ్ పట్టుకోవాలి. ఆ రెండు పట్టుకున్నప్పుడు ఎవరికైతే దాని లోపల ఏమేమి వస్తుందో అదైతే తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇద్దరు కెప్టెన్స్ అయినప్పటికీ కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక కెప్టెన్కి మాత్రమే వస్తుంది. అలా వచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చేసి బ్లూ పట్టుకుంటారు, ఇంకా గౌరవ్ వచ్చేసి బ్లూ పట్టుకుంటారు, సుమన్ శెట్టి గారు వచ్చేసి రెడ్ అయితే పట్టుకుంటారండి. అప్పుడు గౌరవ్ పట్టుకున్న దాంట్లో ఏమై ఉంటుంది, సేవ్ యువర్ సెల్ఫ్, మీరు అంటే మీరు ఎవరినైనా సేవ్ చేయొచ్చు అనేది అయితే కాదు. ఓకే, సుమన్ శెట్టి గారికి సేవ్ యువర్ సెల్ఫ్ అనేది వస్తుంది. అంటే సుమన్ శెట్టి గారు వచ్చేసి డైరెక్ట్గా సేవ్ అయిపోతాడు అండి. ఇమ్యూనిటీ పవర్ సుమన్ శెట్టి గారికి వచ్చింది. నెక్స్ట్ గౌరవ్కి వచ్చేసి సేవ్ సమ్వన్ అనేది అయితే వచ్చింది. అంటే ఆ పవర్ ఎప్పుడు చెప్తే బిగ్ బాస్ అప్పుడైతే ఉపయోగించాలి, అంటే ఎవరినైనా సేవ్ చేయొచ్చు మీరు అన్నట్లుగా అయితే చెప్తారంటే గౌరవ్ కూడా నామినేషన్లో ఉన్నారు అనేది అర్థం అండి. ఇక్కడ అందరూ వచ్చేసి ఇమాన్యుయల్కి కంగ్రాచులేషన్స్ అనేది చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పినప్పుడు సుమన్ శెట్టి గారికి అయితే కంగ్రాచులేషన్స్ అనేది అందరు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇమాన్యుయల్కి ఆయిషాకి, అంటే ఇమాన్యుయల్కి ఆల్రెడీ పవర్ అస్త్రా ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఆయిషాకి ఇంకా పవర్ అయితే వచ్చింది కదా వైల్డ్ కార్డ్స్గా వచ్చినప్పుడు, కాబట్టి వీళ్ళిద్దరికి పవర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు వచ్చేసి నామినేషన్ తీరునే మార్చేసేలాగైతే పెట్టారు. అక్కడ ఫుల్ ఆఫ్ బెలూన్స్ అయితే ఉంటాయండి. ఆ బెలూన్స్లో ఒక లెటర్స్ అయితే ఉంటాయండి, ఎవరెవరికి ఎన్నెన్ని వస్తాయి అని చెప్పేసి. వాళ్ళిద్దరు వచ్చేసి పగలు కొడతా ఉండాలి. పగలు కొట్టినప్పుడు వాళ్ళకి ఎన్ని పేపర్స్ వస్తే వాళ్ళకి అంత యూజ్ ఉన్నట్లు అయితే తెలుస్తుంది. అక్కడ ఇమాన్యుయల్కి వచ్చేసి 5 అయితే వస్తాయండి నామినేషన్స్, అంటే ఎవరెవరికి చేయాలి అని చెప్పేసి. ఇంకా ఒకటి వచ్చేసి నామినేషన్లో 2 అని వస్తుంది, అంటే ఇద్దరిని నామినేషన్ చేయొచ్చు. ఇంకా మిగతా 3 వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క నామినేషన్ చేయొచ్చు అనేది అయితే ఉంటుంది. మొత్తంగా 5 అయితే వస్తాయి. ఇంకా ఆయిషాకి వచ్చేసి నామినేట్ 2 అనేది వస్తుంది.
వస్తుంది, అంటే ఒక్కొక్కటి నామినేషన్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ నామినేషన్ అనేది ఒకటి వస్తుంది. ఆ డైరెక్ట్ నామినేషన్ ఆమె పెట్టుకుంటుంది. ఇంకా ముందు తెలుసుకుందాము. ఇంకా మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అక్కడికి వచ్చేసి ఇంకా అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యుల్ దగ్గరికి మాధురి వచ్చేసి నాకు ఇస్తావా అంటే, లేదు నేను ఆలోచించుకొని చెప్తాను, ఇవాళ వద్దు అంటే నేనైతే వంట చేసుకొని వెళ్తున్నాను అనేది మాధురి అయితే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఐషా కళ్యాణ్ వచ్చేసి వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ని తీసేయాలి మనం, లేదంటే మనల్ని కళ్యాణ్ అయితే తీసేస్తాడు, కాబట్టి మనమైతే కళ్యాణ్ని ముందుగానే తీసేయాలి, కళ్యాణ్ టార్గెట్ మనమే అనేది అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ తనుజ వీళ్ళిద్దరు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు, లవ్ల పార్క్ అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు అనేది అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇమాన్యుల్ కళ్యాణ్కి అయితే ఒక లెటర్ ఇస్తాను అనేది చెప్తాడండి. చెప్పినప్పుడు వచ్చేసి కళ్యాణ్ నీకైతే గట్టి పాయింట్స్ ఉన్నాయా అని ఇమాన్యుల్ అడిగినప్పుడు, అవును నాకైతే గట్టి పాయింట్సే ఉన్నాయి, నేనైతే తనుజాని నామినేట్ చేస్తాను అని చెప్పేసి కళ్యాణ్ ఇమాన్యుల్ దగ్గర అయితే చెప్తా ఉంటాడు. అసలు అక్కడ కళ్యాణ్ ఎలా నామినేట్ చేస్తాడని అనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు, కానీ తన నామినేషన్ అయితే చేయాలి అనేది చెప్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాయిని అయితే అడుగుతారు, పవర్ నువ్వు యూజ్ చేసుకోవా అంటే, ఇతను వచ్చేసి నేను ఇప్పుడే కదా వచ్చింది, 1 వీకే కదా అయింది, ఈ వారం ఉన్నానో లేనో తెలియదు, కాబట్టి నేను ఫర్దర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు, నాకు ఇంకా నేను ఏదైనా బాగా ఆడలేనప్పుడు నా పవర్ అయితే నేను యూజ్ చేసుకోవచ్చు కదా అన్న సెన్స్లో ఆలోచించి నేనైతే యూజ్ చేసుకోవటం లేదు అనేది చెప్తారండి. ఇక్కడ వచ్చేసి ఒక్క కార్డ్ కూడా ఉండించుకోకుండా ఇమాన్యుల్ 5 వస్తే 5 అందరికీ పంచి పెట్టేశారండి. ఇప్పటికి 6 వీక్స్ అయితే అయిపోయింది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి. ఈ 6 వీక్స్ నుంచి కూడా ఒక్కసారి కూడా ఇమాన్యుల్ వచ్చేసి నామినేషన్స్లో లేడండి. నామినేషన్స్లోకి వచ్చి అంటే ఆడియన్స్లోకి వచ్చి మళ్ళీ ఓటింగ్స్ పడి మళ్ళీ గెలిస్తే అప్పటికి ఆ స్ట్రెంగ్త్ అనేది మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఎంత సేఫ్ ఆడుతున్నారంటే అంత సేఫ్ ఆడుతున్నారు ఇమాన్యుల్ అయితే. నాకు అస్సలు నచ్చడం లేదండి. ఇమాన్యుల్ ఎలా ఆడుతున్నారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సేఫ్గా ఆడుతున్నారా లేదా అనే విషయాన్ని మీరైతే కింద కామెంట్స్లో చెప్పండి. ఇమాన్యుల్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో, అదే ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో ఏమో, కానీ ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రాకుండా, అంటే ఒక పాయింట్ అన్నా ఒక పేపర్ అన్నా పెట్టుకొని అతని దగ్గర ఒకరిని నామినేషన్ చేసి ఏదో ఒక ఇన్ని వారాల్లో 6 వీక్స్లో జరిగింటాయి కదా, అంటే మాధురి గారు రచ్చపడడం కానివ్వండి, దాని తర్వాత తనుజ విషయంలో కానివ్వండి, దాని తర్వాత ఐషా కూడా ఏడ్చింది కదా, నా టాస్క్ ఓడిపోయిందని చెప్పేసి, ఆ విషయం కనపరాలేదాక ఏదైనా విషయాలు అయితే ఇన్ని విషయాలు జరిగింటాయి కదా 6 వీక్స్లో, ఏదో ఒక పాయింట్ పెట్టి నామినేషన్ చేసి వాళ్ళు మళ్ళీ తిరిగా ఇతన్ని నామినేషన్ చేసి ఆడియన్స్లోకి వెళ్ళింటే బాగుండేదనేది నా ఒపీనియన్ అండి. మీరు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్క వీక్ కూడా నామినేషన్లో అయితే లేదండి. అసలు ఇమాన్యుల్కి ఇంతవరకు నామినేషన్ టెన్షన్ అనేది పడలేదు. మీరు లాస్ట్ సీజన్లోనో అంతకుముందు సీజన్లోనో డ్యాన్స్ మాస్టర్ ఒక అతను 4 వీక్స్ నామినేషన్స్లోకి రాకుండా 5th వీక్ నామినేషన్స్లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటికే అతన్ని అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. సో అలర్ట్గా ఉండాలి ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇమాన్యుల్కి ఓట్లు వేసి గెలిపించుకోండి. అంతేగాని ఇంకొకసారి నామినేషన్లోకి వెళ్ళాడంటే బయటికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో మీ అందరు కూడా చాలా బాగా అలర్ట్గా ఉండి మీ సెలబ్రిటీని అయితే మీరు గెలిపించుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎవరెవరికి ఇస్తారనేది చూద్దాము. ఇమాన్యుల్ వచ్చేసి కళ్యాణ్కి 1 అయితే ఇస్తారు, దివ్యాకి 2 ఇస్తాడు, రమ్యకు 1, తనుజాకు 1, రీతుకి 2, వీళ్ళందరికి వచ్చేసి ఇస్తాడండి. దివ్యాకు 1, కళ్యాణ్కి 1, రమ్యకు 1, తనుజాకు 1, ఇంకా రీతుకు మాత్రం 2 అయితే ఇస్తారండి. ఇచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐషా వచ్చేసి సాయికి అయితే 1 ఇస్తుంది, నెక్స్ట్ ఇంకా తనుజ సంజన వచ్చేసి అడుగుతూ ఎవరు లేదా అంటే, అదేముందిలేండి రాండి తీసుకోండి అని చెప్పేసి, మీ కొడుకు మీకు ఇవ్వలేదంటే నేనైతే అతన్ని అడగలేదు, గేమే,
అలా బాండింగ్స్ అయితే ఏం లేవు మాకు అన్నప్పుడు సంజనాకైతే ఒకటిస్తుంది. డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి ఆయిషా అయితే పెట్టుకుంటుందండి. ఇప్పుడైతే నామినేషన్ స్టార్ట్ అవుతాయి చూడండి. ఇంకా ఆయిషా వచ్చేసి ఫస్ట్ ఆయిషాతోనే మొదలు పెట్టమని చెప్పారు బిగ్ బాస్. ఫస్ట్ వచ్చేసి ఆయిషా అయితే మొదలు పెడుతుందండి. ఇక్కడ వచ్చేసి రీతుని అయితే నామినేషన్ చేస్తాను అని చెప్పేసి ఫోమ్ పూసినప్పుడు ముఖం మీద ఒక్క నిమిషం అని చెప్పేసి చాలా అంటే చాలా పొలైట్గా రీతు అయితే మాట్లాడుతుందండి. అలా మాట్లాడినప్పటికీ ఏమొచ్చేసి చాలా ఓవర్ యాక్షన్గా అయితే మాట్లాడడం అయితే జరిగిందండి. ఏంటంటే ఒక్క నిమిషం అన్నప్పుడు అంటే ఆమె ఫేస్ మొత్తం ఫోమ్ అయినప్పుడు ఎలా మాట్లాడుతుంది, ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఏం తెలియదు కాబట్టి ఇదో చూడు ఇదే నాకు నచ్చనిది నీలో అంటే నేను జస్ట్ అదంతా మాట్లాడడానికి నేనైతే ఫోన్ తీసేసుకుంటున్నాను అనేది అయితే చెప్తుందండి. నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఈ హౌస్లో, నీ ఓవర్ యాక్టింగ్ అంటే నాకు అస్సలు నచ్చటం లేదు. నెక్స్ట్ వచ్చేసి లవ్ కంటెంట్ కోసమే నువ్వు వచ్చావు, లవ్ కంటెంట్ కోసమే వచ్చావు, నువ్వు చాలా ఎమోషనల్, చాలా ఓవర్ యాక్టింగ్, ఈమె ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఈమె ఎమోషనల్ అవుతుంది, ఈమె ఏడుస్తుంది, అన్నీ ఈమె చేసి నెక్స్ట్ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం అనేది చాలా జోవియల్గా అనిపిస్తుందండి. నాకైతే చాలా కామెడీ చేస్తుందేమో అన్నట్లుగా అయితే అనిపించింది. ఇప్పుడు ఆమె నామినేషన్ పెట్టినప్పుడు డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా ఈమె వినాలి, అలా వినగలిగితేనే నామినేషన్ అయితే చేయాలి. నా ఒపీనియన్ అండి అది. అలా కాకుండా నువ్వు చెప్పేది నాకేం వినాలని లేదు, నువ్వేదైనా చెప్పుకుంటావేమో చెప్పుకో అని చెప్పేసి అక్కడ వెళ్ళి కూర్చోవటము, నీ గేమ్ అస్సలు బాగలేదు, నువ్వు అగ్రెసివ్గా ఉన్నావు, యారగెంట్గా ఉన్నావు, నీకు ఇంత యాటిట్యూడ్ ఎందుకే అని చెప్పేసి మాట్లాడడము చాలా అంటే చాలా పెద్ద రచ్చ చేశారండి వీళ్ళిద్దరూ కూడా. నువ్వు వెళ్ళి మూసుకొని కూర్చో అని రీతు అనటము, నువ్వు వెళ్ళి కూర్చో అనటము. ఒక టెలివిజన్ షోలో ఇద్దరు అమ్మాయిలు అలా సెన్స్లెస్గా బిహేవ్ చేయడం అనేది అస్సలు బాగలేదండి. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, కానీ అనేసి ఆయిషా ఎక్కువ మాట్లాడడము. అక్కడికి ఆయిషా వచ్చినప్పటి నుంచి మనం రీతుని గమనిస్తున్నట్లయితే అస్సలు అంత ఓవర్ యాక్షన్ ఏం చేయకుండా బాగా మంచిగా బిహేవ్ చేస్తుంది. ఈ ఆయిషా వచ్చేసి అందరినీ టార్గెట్ చేసేసి ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు నీ ఓవర్ యాక్షన్ నాకు అస్సలు నచ్చటం లేదు అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా చండాలంగా ఉందని చూసేదానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బిగ్ బాస్ వాళ్ళ నామినేషన్ అయితే అయిపోతుంది, నీ గేమ్ అస్సలు బాగలేదని కూడా అయితే చెప్తుందండి. రీతు వచ్చేసి చాలా మంచిగా డిఫెండ్ చేసుకునింది ఇక్కడ. ఇంకొచ్చేసి డైరెక్ట్ నామినేషన్ కాబట్టి రీతుని ఎవరిని నామినేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య వచ్చేసి ఒక్క నామినేషనే కాబట్టి ఆయిషాని అయితే నామినేషన్ చేస్తుందండి. అందరూ దివాళీ ఎపిసోడ్లో ఆది గారు చెప్పినప్పుడు అందరు చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు, నువ్వెందుకు స్పోర్టివ్గా తీసుకోలేదు, నువ్వెందుకు అంత ఇరిటేషన్గా ఉన్నావు, ఆల్రెడీ చూసి వచ్చావు కాబట్టి నీకు అంత పొగరు, నువ్వు ఎలా ఉండాలి ఇంకా ఆల్రెడీ చూసి వచ్చావు, అందులో ఒక షో చేసి వచ్చావు బిగ్ బాస్ తమిళ్లో, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు అనే ముందు అంటే నువ్వు ఏదన్నా అన్నావంటే ఎదుటి వాళ్ళు అన్నప్పుడు కూడా నువ్వు తీసుకునే అంత దాంట్లో ఉండాలి, కానీ అంతకు మించి నువ్వు మాట్లాడకూడదు, అలా అన్నప్పుడే నువ్వు తీసుకోలేకున్నావు, అలాంటప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి దివ్య అయితే నామినేషన్ చేస్తుందండి. నువ్వు తీసుకోవాలి అంటే అందరినీ ఎమోషనల్ అంటావు, నువ్వే ఎమోషనల్ అవుతావు, అందరినీ ఓవర్ యాక్షన్ అంటుంది, ఈమె ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అన్న పాయింట్ మీద దివ్య అయితే నామినేషన్ వేసింది. సరే అని చెప్పేసి ఓవర్ హైపర్ కూడా నువ్వు అని చెప్పేసి ఆయిషా కూడా మంచిగా డిఫెండ్ అయితే చేసుకునిందండి. చేసుకున్న తర్వాత ఇంకా సాయి ఇద్దరు నామినేషన్ చేయాలి కాబట్టి సాయిని ఆయిషాని అయితే నామినేషన్ చేసిందండి. సాయి గురించి ఏం చెప్పిందంటే, మీ ఒపీనియన్ నేను కరెక్ట్ కాదు, నువ్వు పెద్ద మ్యానిపులేటరు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అందరిని అయితే మ్యానిపులేట్ చేస్తూ ఉంటావు అనేది చెప్పింది. చెప్పి నువ్వు ఏం సరిగా ఆట అయితే ఏం ఆడడం లేదు, నువ్వు ఎక్కడా కనిపించడం లేదు అని దివ్య వచ్చేసి సాయి గురించి చెప్పినప్పుడు, అంటే నువ్వే నాకు అనిపించేది, నువ్వు బాండింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చావు, నీ పాయింటే వ్యాలిడ్ లేదు, అసలు నీ నామినేషన్ పాయింటే వ్యాలిడ్ లేదు, నీ ఆట పడిపోయింది, నువ్వు బాండింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడికి బిగ్ బాస్ హౌస్కి వచ్చావు అని చెప్పేసి సాయి డిఫెండ్ అయితే చేసుకున్నారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రీతు ఆయిషాని అయితే నామినేషన్ చేస్తుందండి. నువ్వు ఎదుట వాళ్ళని అనే ముందు నువ్వు అది ఏదన్నా ఉంటే అది నువ్వు చూసుకో, ఎదుటి వాళ్ళని అనే ముందు ఎమోషనల్ అంటావు, నువ్వు ఎమోషనల్ అవుతావు,
అని చెప్పేసి అదే గొడవ అయితే జరిగిందండి. మొత్తం రచ్చ రచ్చ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసరికి నీ యాటిట్యూడ్ అస్సలు నాకు నచ్చలేదు, నోరు మూసుకొని వెళ్ళి కూర్చో అని ఒకరు, నోరు మూసుకొని వెళ్ళి కూర్చో అని ఇంకొకరు, ఒకరినొకరైతే ఇలాగ మాట్లాడుకోవడం అయితే జరిగిందండి. నువ్వు చాలా సేఫ్గా ఆడుతున్నావు అనే విషయాన్ని కూడా అయితే చెప్పారండి. నెక్స్ట్ వచ్చేసరికి రామునైతే చేస్తుంది, రీతు వచ్చేసి రాముని అయితే చేస్తుందండి. ఎక్కడ నువ్వు కనిపించలేదు అంటే అతను వచ్చేసి జోక్ అయితే చేస్తారు. అప్పుడు నువ్వు కళ్ళు చూపించుకో అనేది రీతుని అయితే అంటారు. ప్రూఫ్స్ చూపించి నాకు, నేను ఎక్కడ కనిపించలేదు, నువ్వు ప్రూఫ్స్ చూపించు అని గట్టిగా అరిచి అయితే రాము మాట్లాడారండి. ఇంకా తప్పు అంటే నువ్వు ఎక్కడా ఒప్పుకోవు, నువ్వు చాలా ఫేక్ అని రీతుని అయితే అన్నాడు. నువ్వు చాలా ఫేక్గా ఆడుతున్నావు అని చెప్పేసి రాము రీతుని అయితే అన్నాడండి. నువ్వు ఏదైనా తప్పు అని చెప్పినప్పుడు నువ్వైతే ఎక్కడా ఒప్పుకోవేస్తే సంచాలకుగా నువ్వు తప్పు చేసినావు, అయినా కూడా నువ్వు ఎక్కడ చెప్పినా కూడా నువ్వైతే ఒప్పుకోవు అనే పాయింట్ అయితే చెప్పింది. నీకు సపోర్ట్ ఉంది అని రాము అయితే అన్నాడు. ఏంటి సపోర్టు అందరూ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే వచ్చి నా గేమ్ ఆడారా? ఈ 6 వీక్స్ నుంచి నేను గేమ్ ఆడకుండానే నేనైతే ఇన్ని రోజులు సర్వైవ్ అవుతున్నాను, ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు నా గేమ్ ఆడుతున్నారా అని చెప్పేసి రీతు అయితే మంచిగా డిఫెండ్ అయితే చేసుకునిందండి. నెక్స్ట్ రమ్య వచ్చిందండి. ఈమెను చూస్తే ఎంతమందికి చిరాగ్గా ఉంది అనేది దయచేసి దండం పెడుతున్నానండి, కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే ఆయిషాని రమ్యాని వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే చాలా అంటే చాలా 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 ఇరిటేషన్ అయితే వస్తుందండి. మీకు ఎలా ఇంతవరకు ఎవరికైనా అనిపించిందా లేదా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఫస్ట్ వచ్చేసి తనుజాన్ అయితే వేస్తుంది. నువ్వు ఎక్కడ టాస్క్ ఆడలేదు, బాండింగ్ వల్లే నువ్వు వచ్చావు, బాండింగ్స్ పెట్టుకోవడానికి నువ్వు వచ్చావు, నువ్వు ఫుల్ డ్రామా క్యూను, నువ్వు మాస్క్ వేసుకో అన్నావు, నువ్వు ఒక ఫేక్, ఇవన్నీ మాటలు కూడా అనిందండి. అన్న తర్వాత నేను ఇన్ని రోజులు అంటే 6 వీక్స్ నేను ఆడకుండానే నేను సర్వైవ్ అయ్యానా? ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళు వచ్చి 6 వీక్స్ నా గేమ్ ఆడారా? లేదు కదా. నేను 6 వీక్స్ గేమ్ ఆడానంటే నేను సర్వైవ్ అయితేనే కదా నేను 6 వీక్స్ గేమ్ ఆడగలిగింది. నీ ఏజ్కి తగ్గట్టు నువ్వు మాట్లాడు అంటే రమ్య ఏమనింది, నీకు ఏజ్ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అన్నప్పుడు మైండ్ యువర్ వర్డ్స్ అనేది తనుజ అయితే చెప్పిందండి. ఇద్దరు కూడా చాలా అంటే చాలా రచ్చ చేశారు. తనుజ కూడా చాలా మంచిగా డిఫెండ్ చేసుకునింది. సక్సెస్ఫుల్గా నువ్వైతే ఒకరిని బయటికి పంపించేశావు, నువ్వు దేవతవమ్మ అంటే బర్నీ గారిని సక్సెస్ఫుల్గా బాండ్స్ పెట్టుకొని ఇంకా బర్నీ గారిని అయితే పంపించేసింది అన్న రీతిలో అయితే రమ్య అయితే మాట్లాడింది. దేవతవమ్మ నువ్వు అంటే నేను దేవతనా, రా వచ్చి దర్శనం చేసుకుంటే నిన్నెవరు దర్శనం చేసుకుంటారు అనటము చాలా ఇరిటేషన్గా అయితే తనుజని అయితే మాట్లాడిందండి. తనుజ కూడా చాలా మంచిగా అయితే డిఫెండ్ చేసుకునింది. నెక్స్ట్ వచ్చేసి సాయి కళ్యాణ్ అయితే నామినేషన్ చేశారు. తనుజాన్ని సపోర్ట్గా తీసుకుంటున్నావు అంటే నీకు బ్యాక్ బిచ్చింగ్ చేసినా కూడా వాళ్ళని నువ్వు క్షమించి వదిలేస్తున్నావా? నిన్ను నమ్మిన వాళ్ళని నీకు నామినేషన్లోకి తీసుకొని వస్తున్నావా? నీకు బ్యాక్ బిచ్చింగ్ చేశారు కదా వాళ్ళనే ఎందుకు నమ్ముతున్నావా అంటే కళ్యాణ్ వచ్చేసి చెప్తాడు, నేను అంత ఇదిగా నేనైతే లేను, ఆ పాయింట్స్ తీసుకొని వచ్చి నామినేషన్స్లో పెట్టాలని అయితే నేను ఏం అనుకోవటం లేదు, కానీ చెప్తున్నాను చూడండి బ్యాక్ స్టెప్ వేశారంటే వాళ్ళకు కూడా బ్యాక్ స్టాప్ అనేది ఉంటుంది, అంతేగాని మీ 6 మెంబర్స్ మీద నాకైతే ఏమీ లేదు, కానీ నేనైతే తీసేస్తాను. మీరు 6 వీక్స్ అంటే 5 వీక్స్ మీరు ఆట చూసి వచ్చారు కాబట్టి మీకు ఎందుకు మేము ఇంత ఆపర్చునిటీ ఇవ్వాలి, కాబట్టి నేనైతే మీ 6 మెంబర్స్ని తీసేస్తాను, అంతేగా అంతకు మించి ఏమీ లేవు ఇక్కడ అని చెప్పేసి అయితే మాట్లాడతారు. 6 మెంబర్స్ని తీసేస్తాను, ఒక సెలబ్రిటీ చుట్టూ నువ్వు తిరుగుతూ ఉన్నావు, తనుజ చుట్టూ తిరుగుతూ ఉన్నావు అని సాయి కూడా అన్నారండి. సాయి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగిందండి. కళ్యాణ్ చెప్పాడు సాయి డిఫెండ్ చేసుకోవాలి కదా, అలాగా ఏం డిఫెండ్ చేసుకోకుండా వెళ్ళి అక్కడైతే కూర్చున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి రమ్యాన్ అయితే చేస్తుంది. నువ్వు వచ్చేటప్పుడే పికిల్స్ అయితే తీసుకొని వచ్చావు కదా, ఓవర్ యాక్టింగ్ అని, మ్యానిపులేటర్ అని, ఫేక్ అని, ఇవన్నీ అన్నీ తీసుకొని వచ్చావు కదా, అవన్నీ కూడా నీకే పెట్టాలి, ఇది ఒక లవ్వుల పార్క్ అన్నావు, నీ గేమ్ నువ్వు చూసుకో అంటే ఫేక్ పిల్ల అమ్మ నీలాగా ఫేక్గా ఉండడం నాకు రాదమ్మా అనేది అయితే మాట్లాడింది. అవును నాలాగా నువ్వు అస్సలు ఉండలేవు అనేది కూడా తనుజ అయితే చెప్పిందండి. నువ్వు ఒక జెలస్, నువ్వు ఒక ఫేక్, అసలు నువ్వు ఒక మ్యానిపులేటరు, నీకు ఆట ఆడటమే రాదు, నువ్వు అసలు ఆటే ఆడలేదు ఇన్ని వీక్స్ నుంచి అని కూడా చెప్పింది. అన్నప్పుడు
నువ్వు అంత జెలస్‌గా ఉన్నావు అంటే జెలస్ గురించి నువ్వే మాట్లాడాలి అనైతే చెప్పింది. ఇంకా మాధురి గారు ఇంకా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అనేది అన్నింది కదా! ఆ విషయం వచ్చేసి 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు సౌండ్ వచ్చిందా అని చెప్పేసి బాగా క్లాప్ అయితే చేసింది. కానీ 2 చేతులు కలిస్తే చప్పట్ల కంటే ఒక్క చేతి విజిల్ అయితే గట్టిగా వినిపిస్తుంది అనేది తనుజ అయితే చెప్తుందండి. ఇంకా కళ్యాణ్ దగ్గరికి వచ్చేసి ఇంకా రా నువ్వు ప్యాంపరింగ్ చేస్తూ ఉంటే నేను ఇలా వెళ్ళిపోవటము, నువ్వు హ్యాండ్స్ వేస్తుంటే నువ్వు ఇలా వెళ్ళిపోవటము, ఇవన్నీ అయితే కళ్యాణ్తో అయితే చేపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఇక్కడ చూడండి దేవుడా, సంజన గారిని అయితే నామినేషన్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇమాన్యుల్ అయితే కళ్యాణ్కి చెప్పింటాడు, నువ్వు తనుజని నామినేషన్ చేయాలి, ఏం పాయింట్స్ మీద నామినేషన్ చేస్తావో నువ్వైతే కంపల్సరీగా నామినేషన్ తనుజని చేయాలి అనేది వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటారు. కానీ కళ్యాణ్ ఏం చేస్తాడో, ఆల్రెడీ తనుజాని అయితే నామినేషన్ చేశారు కదా, నేను మళ్ళీ నామినేషన్ చేస్తే ఏం యూస్ లేదు, అందుకని చెప్పేసి సంజన గారిని అయితే నామినేషన్ చేస్తారు. ఏం చెప్తారు, నువ్వు ట్రూగా లేవు, నువ్వైతే జెన్యూన్ పర్సనే, నువ్వైతే ట్రూ పర్సనే, కానీ లాస్ట్ వీక్లో మాత్రం నీ పర్ఫార్మెన్స్ నాకైతే ఎక్కడా కనిపించలేదు, మీరు జెన్యూన్గా లేరు, నేనైతే ప్యూర్ 100% డిసప్పాయింట్ అయితే అయ్యాను అని చెప్పేసి సంజన గారిని అయితే నామినేషన్ వేస్తారు. అప్పటిదాకా సంజన గారు గుమ్ముగా ఉండి ఇంకా ఇమాన్యుల్ అయితే పాయింట్ అయితే రేస్ చేస్తారు. ఏంటి నువ్వు నాకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, నువ్వైతే తనుజాని నామినేషన్ చేస్తానని చెప్పావు కదా, ఇక్కడికి వచ్చేసి సంజన గారిని ఎందుకు నామినేషన్ చేస్తున్నావు, ఈమె ఒకవేళ బయటికి వెళ్ళిపోతే ఆ తప్పు నాదే అవుతుంది కదా, నువ్వెందుకు నామినేషన్ చేశావు, నేను నమ్మాను కదా నీకు, అందుకే నాకు ఇలా బాగా జరగాల్సింది, నేను ఒక్క పేపర్ అయినా పెట్టుకొని నామినేషన్ చేసింటే బాగుండేది, డెమోను రీతు ఎలాగైతే నీకు వెన్నుపోటు పొడిచాడో అంతకంటే ఎక్కువగా నాకైతే వెన్నుపోటు పొడిచావు నువ్వు అని చెప్పేసి ఇమాన్యుల్ కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడండి. ఇప్పుడు సంజన గారు అయితే చెప్తూ ఉంటారు, నువ్వు ఒక సెలబ్రిటీని పెట్టుకొని తాను చుట్టూ తనే తిరుగుతూ ఉంటున్నావు, నీ గేమ్ నాకు కూడా ఎక్కడా కనిపించలేదు అంటే కళ్యాణ్ ఆమె గేమ్ కనిపించలేదు అన్నాడు కాబట్టి ఈమె పాయింట్ అయితే రేస్ చేసేదే మాట్లాడిందండి. మాట్లాడిన తర్వాత తనుజాన్ని వదిలేసేయి, అప్పుడు నీ గేమ్ చూడు ఎంత బాగుంటుందో, తనుజాని అయితే వదిలేసేయి అని అయితే సంజన గారు అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి సంజన దివ్యాని అయితే నామినేషన్ చేస్తుందండి. నా లీడర్ బోర్డ్ నుంచి నన్ను ఫ్లోరాని అయితే తీసేశారు, అది ఎప్పుడో జరిగింది అంటే సంజన పాయింట్ ఏంటి, దివ్య నామినేషన్లో లేదు, ఆమెకి ఫోమ్ పోయాలి, ఆమె నామినేషన్లో ఉండాలి అనే ఒక్క పాయింట్ మీద అయితే నామినేషన్లు అయితే తీసుకొని వచ్చింది. వేస్ట్ రీజన్స్ పెట్టి మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, బర్నీని పంపించేశారు, నాకు బర్నీ గారికి మధ్యలో మీరైతే వచ్చారు అంటే నేనేం రాలేదమ్మా అలాగా, అతనేం చిన్నపిల్లోడు కాదు కదా, అతనికంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది, అతను ఏం పాయింట్ తీసుకోవాలనుకున్నా అతనైతే తీసుకోగలడు, నేనైతే మీ మధ్యలో అయితే ఏం రాలేదు, నా క్లోజ్ ఫ్రెండ్ని అయితే మీరు దూరం చేశారు అని సంజన గారు అయితే చెప్తారు. నేనైతే మీ క్లోజ్ ఫ్రెండ్ మీరే నామినేషన్ చేశారు, నేనైతే ఏం దూరం చేయలేదు, నువ్వైతే శ్రీజ 2.0 అనే సంజన అయితే చెప్తుందండి. నా పేరు దివ్య నిఖిత, మీరు గుర్తుపెట్టుకోండి, నా పేరు శ్రీజ కాదంటే గుర్తుపెట్టుకునే అంత గొప్ప పేరేం కాదులే అనేది సంజన అయితే చెప్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడికైతే నామినేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయండి. ఇక్కడ చెప్పండి మీరు తప్పు ఎవరిది ఎంత మాత్రం ఉంది అనేది మీరే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్కి కాదు గౌరవ్కి బ్లూ వచ్చింది కదా, అంటే ఒకరిని సేవ్ చేయాలి అనేది అయితే వచ్చింది కాబట్టి గౌరవ్ వచ్చేసి ఆయిషాని అయితే సేవ్ చేస్తాడండి. ఆయిషాని సేవ్ చేసినప్పుడు ఇంకా ఎవరెవరైతే ఉంటారు నామినేషన్లో, రీతు, సాయి, రమ్య, దివ్య, సంజన గారు, తనూజ, ఇంకా రమ్య, కళ్యాణ్, వీళ్ళందరూ వచ్చేసి నామినేషన్స్లో అయితే ఉంటారండి. ఇక్కడ ఆయిషాని అయితే సేవ్ చేయడము వాళ్ళు ముందుగానే మాట్లాడుకో ఉంటారు కాబట్టి ఆయిషాని అయితే సేవ్ చేస్తారండి. ఇంతవరకు అయితే ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్యూస్డే ఎపిసోడ్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుందాం. చాలా ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ అయితే ఉందండి. ఆల్రెడీ ప్రోమోస్ కూడా రిలీజ్ అయిపోయినాయి, మీరు ఎవరైనా చూడుకుంటే యూట్యూబ్లో ప్రోమోస్ కూడా రిలీజ్ అయిపోయినాయి, మీరు అక్కడికి వెళ్ళేసి చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే మా కష్టాన్ని కొంచెం గుర్తించి మన ఛానల్ని అయితే హైప్ తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.